ఈ వీడియోలో మీ అందరి గురించి కూడా అంటే మనం ఇప్పుడు ఏ మాసంలో ఉన్నాం చెప్పండి? ఆషాఢ మాసంలో ఉన్నాం. ఆషాఢ మాసం అంటే అందరూ అనుకునేదేంటి? ఫంక్షన్స్ ఉండవు, బోర్ అసలేముండవు అంతా. అట్లా మనకి వాతావరణం మారిపోతుంటుంది. వానలు పడుతూ ఉంటాయి. చిరాకు చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం అందరం చాలా ఈగర్‌గా వెయిట్ చేసే తెలంగాణ వాళ్ళందరూ కూడా వెయిట్ చేసేది ఈ ఆషాఢ మాసం గురించే అండి. ఎందుకనుకుంటున్నారు? ఆషాఢ మాసంలో ఆ ఊర్లో ఉన్న దిగతులందరికీ కూడా బోనం అన్నమాట. బోనాల పండుగ అని చెప్తూ ఉంటారు. దానికి బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం. సో, అమ్మవారికి భోజనం అన్నమాట. ఎలా సమర్పిస్తూ ఉంటారు అంటే, ఆ ఊర్లో ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే జోగినీలు కావచ్చు, లేకపోతే గొప్ప గొప్ప సెలబ్రిటీస్ నుంచి చిన్న వాళ్ళ వరకు రాజకీయ నాయకులు అందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారనమాట. మరి మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఇలా జరగదు అంటే, మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటదనమాట. అంటే మనకి ఇప్పుడంటే అన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ కింద డివైడ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి, ఇదివరకైతే అన్నీ పల్లెటూర్లనమాట అండి. సో, పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, ఒక పల్లెటూరంతా కూడా ఒక గ్రామ దేవత ఉంటుందనమాట. అంటే ఈ నూకాలమ్మో, పోలేరమ్మో, అంకాలమ్మో, సోమాలమ్మో అలా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటుంది. ఒక్కొక్క గ్రామ దేవతకి ఒక్కొక్క పండుగలు నైవేద్యం పెడుతూ ఉంటారనమాట. సపోజ్ మా ఊర్లో ఉన్న ఈ యొక్క శ్యామలమ్మ వారికి మేము ఎప్పుడు పెడుతూ ఉంటామంటే, ఉగాదికి పెడుతూ ఉంటామనమాట. కొన్ని ఊర్లలో కొంతమంది సంక్రాంతికి పెడుతూ ఉంటారు. సో, ఈ విధంగా మనకి అమ్మవారి నైవేద్యం జరుగుతూ ఉంటుంది. కానీ తెలంగాణలో ఎలా జరుగుతుందంటే, వాళ్ళు ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటారనమాట. దాన్నే మనం దీన్ని బోనం అంటూ ఉంటాం. బోనం అంటే ఏంటంటే మనకి ఒక కుండలో తీసుకొని అంటే ఎవరింటి ఆచారం ప్రకారంగా వాళ్ళు బోనం సమర్పిస్తూ ఉంటారనమాట. అంటే కొంతమంది శాఖ పోస్తారు. శాఖ అంటే ఏంటి మనకి ఉల్లిపాయి పులుసు ఉంటుంది కదా! అది కొంచెం రైస్ అలా పెడుతూ ఉంటారు. కొంతమంది పొంగల్ పెడుతూ ఉంటారు. ఇలా అన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారంగా బోనం సమర్పిస్తూ ఉంటారనమాట. ఈ బోనాన్ని గొప్ప గొప్ప రాజకీయ నాయకుల నుంచి, అలాగే సెలబ్రిటీస్ నుంచి, చిన్న సామాన్య వాళ్ళందరూ కూడా మనకి బోనం సమర్పిస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న బోనాలు కావచ్చు. ఈ బోనాల్లో చాలా మంది లైక్ జోగిని ఎవరు మనకి శ్యామల గారు ఇలా ఎంతోమంది జోగినీలు లేకపోతే ఈ తెలంగాణ సీఎం ఆయన కూడా మనకి ఈ యొక్క బోనాల్లో పాల్గొన్నారనమాట అండి. సో, అంటే వాళ్ళకి బోనం అంటే అంత ప్రత్యేకమైన పండగనమాట. సో, అండ్ ఆల్సో ఈ బోనాలు ఎవరు సమర్పిస్తూ ఉంటారంటే, ఉజ్జయిని మహంకాళికి, లేకపోతే బల్కంపేట ఎల్లమ్మకి, గోల్కొండ కోటలో ఉన్న అమ్మవారికి వీళ్ళందరికీ కూడా మనకి బోనాల పండుగ సమర్పిస్తూ ఉంటారనమాట. అండ్ ఆల్సో ఈ బోనాల పండగ అంటే ఏమవుతుందంటే ఒక్కొక్క జోగినీలకి భవిష్యం చెప్తూ ఉంటారనమాట. భవిష్యం అంటే ఏంటంటే మనకి లైక్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతూ ఉంటాయి, వానలు ఎలా వస్తూ ఉంటాయి. అండ్ ఇలా మనకి ఆ అమ్మవారొచ్చి ఒక్కొక్కళ్ళకి ఒక విషయాలు చెప్తూ ఉంటదనమాట. ఇది కూడా తెలంగాణలో చాలా ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటామండి. అండ్ ఆల్సో ఇంకో విశేషం ఏంటంటే మనకి ఈ ఆషాఢ మాసం నుంచే మనకి ఈ యొక్క పంటలన్నీ కూడా వానలు పడుతూ ఉంటాయి కదా! సో, వానాకాలంలో ఏ మొక్క వేసినా కూడా బతుకుతుందనమాట అండి. అందుకే రైతులు కూడా ఏం చేస్తారంటే ఈ వానాకాలం మొత్తం దుక్కి దున్నేసి మొత్తం ఆ వాటర్ అంతా స్టోర్ చేసుకోవడానికి పెట్టుకుంటారనమాట. అందుకే ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఎవ్వరు లైక్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళెవ్వరు కూడా మనకి అత్తవారింట్లో ఉంటారనమాట. సో, అందరూ కూడా మనకి పుట్టింటికొచ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి సాంప్రదాయం. అండ్ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే, అప్పటి వరకు కూడా ఎందుకంటే లైక్ వానలు పడుతూ ఉంటాయి కదా! సో, వానలు పడడంతో మనం ఎప్పుడు వాటర్‌లోనే ఉంటూ ఉంటాం. చేతులు, కాళ్ళు అంతా కూడా మనం వాటర్‌లోనే ఉంటూ ఉంటాయనమాట. అప్పుడు మనకి ఇన్ఫెక్షన్ డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. సో, ఈ గోరింటాకులో ఏమవుతుందంటే మనకి ఆ ఒక ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల పోతూ ఉంటాయనమాట. అంటే గోళ్ళు పుచ్చుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పోతూ ఉంటాయి. సో, అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారండి. అండ్ ఇలా మనకి ప్రతి పండగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఆషాఢ మాసంలోనే మనకొచ్చే పండుగొచ్చేసి మనకి తొలి ఏకాదశి. తొలి ఏకాదశి మనకి ఈ ఆషాఢ మాసంలోనే వస్తుందనమాట. అంటే తొలి ఏకాదశి అంటే ఏంటి? మన సంవత్సరం అంతా పండగలన్నీ కూడా మనకి ఈ తొలి ఏకాదశితోని స్టార్ట్ అవుతూ ఉంటాయనమాట. ఉగాది అయిపోయిన తర్వాత మనకి ఏ పండుగలు ఉండవు కదా! ఆ తర్వాత మనకి తొలి ఏకాదశి వస్తుందండి. ఈ తొలి ఏకాదశి మొదలుకొని తర్వాత శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతాలు, ఆ తర్వాత మనకి శరన్నవరాత్రులు, వినాయక చవితి, ఇలా మన దీపావళి, కార్తీక మాసం ఇలా మనకి ఒక్కొక్క పండుగ వస్తూ ఉంటుందనమాట అండి. సో, మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం చెప్తూ ఉంటారు కదా! సో, మనకి ఈ తొలి ఏకాదశి నుంచి మొదలుకొని మనకి దక్షిణాయన పుణ్యకాలం స్టార్ట్ అవుతుందనమాట. ఎప్పటి వరకు మనకి సంక్రాంతి వరకు కూడా ఇదే విధంగా నడుస్తూ ఉంటుందనమాట అండి. ఈ తొలి ఏకాదశిని మనకి పెద్దలు శయన ఏకాదశి అని చెప్తూ ఉంటారు. అంటే శ్రీ మహావిష్ణువు యోగ నదిలోకి వెళ్తూ ఉంటారనమాట. ఇలా యోగ నదిలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు మనకి శ్రీ మహావిష్ణువు మనకి ఈ యొక్క
సైడ్ నుంచి బయటకొస్తారు. అంటే ద్వాదశి రోజు మనకి క్షీరాబ్దాసి పూజ చేసుకుంటుంటారు కదా! ఆ రోజు మనకి శ్రీ మహావిష్ణువు సైడ్ నుంచి బయటకొస్తారనమాట అండి. అంటే ఈ 6 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారనమాట అండి. యోగ నిద్ర అంటే మనకి స్వామివారు పడుకుంటే ఏమవుతుంది? లోకమంతా అల్లకల్లోలమైపోతుంది. ఆయన యోగ నిద్ర ఏంటంటే మనకి తపస్సులో ఉంటారనమాట శ్రీ మహావిష్ణువు. సో, ఈ విధంగా మనకి ఆషాఢ మాసంలోనే వారాహి నవరాత్రులు వస్తూ ఉంటాయి. అండ్ ఇలా మనకి ప్రతి ఒక్క పండగ మనకి ఇక్కడి నుంచి అదనమాట. ఈ ఆషాఢ మాసంలోనే రైతులు కూడా పెద్ద పండుగ జరుపుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడో సంక్రాంతికొచ్చే పంట మనకి ఆ తర్వాత మళ్ళీ వరి వేయడం చాలా మంది ఆపేస్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడే పొలం చక్కగా ఫ్రెష్‌గా దున్నుకొని, వాటర్ అంతా పెట్టుకొని, ఇప్పటి నుంచి పంటకి స్టార్ట్ చేస్తూ ఉంటే, మళ్ళీ సంక్రాంతి టైంకి మనకి ఈ యొక్క పంట అనేది చేతికొస్తుందనమాట. సో, ఈ విధంగా మనకి ఈ గోదావరి జిల్లాలో అయితే ఎక్కువ ఈ యొక్క పంటలు వేస్తూ ఉంటారు కదండీ. భీమవరం, రాజమండ్రి, రావులపాలెం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి వ్యవసాయ భూములనమాట. వ్యవసాయ భూముల్లో ఎక్కువ మనకి పంట లైక్ మనకి 3 కాలాల పాటు మనకు ఎక్కువ వరి కావచ్చు, లేకపోతే వీట్స్ అన్నీ కూడా మనకి పండుతూ ఉంటాయన్నమాట అండి. అందుకే దీన్ని ఎక్కువగా రైతులు జరుపుకుంటూ ఉంటారు ఈ పండగని. అండ్ ఆల్సో తెలంగాణ వాళ్ళు బోనాల పండుగ జరుపుకుంటూ ఉంటారండి. సో, నెక్స్ట్ విధంగా మనకి ఈ వచ్చే తొలి ఏకాదశి రోజు కూడా అందరం మనకి వీలైనంత వరకు మనం టెంపుల్‌కెళ్ళడము, లేకపోతే ఇంట్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం ఇలా మనం చేసుకోవచ్చనమాటండి. పెద్దగా కాంప్లెక్స్‌గా చేసుకోకున్నా కూడా సింపుల్‌గా మనం చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ ఒకసారి నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.